Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Please share and like my channel. ఈ యొక్క టీచ్ ఫర్ ఇండియా ఆన్లైన్ దీన్నే ఫిర్కీ యాప్ అంటాము. ఈ ఫిర్కీ యాప్లో లాగిన్ అయ్యేటప్పుడు మన యొక్క యూజర్ నేమ్ దగ్గర మన మొబైల్ ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ వచ్చేసి క్యాపిటల్ టీ స్మాల్ పీడి @2023 ఎంటర్ చేసాము. ఇక్కడ ఫిర్కీ యాప్లో లాగిన్ అయిన తర్వాత కింద మీకు ఒక సింబల్ అనేది చూపిస్తుంది. ది హ్యాడ్ సింబల్ మీద మీరు టచ్ చేయండి. దాని మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అసైన్ చేయబడిన కోర్స్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. డెవలపింగ్ ఇంగ్లీష్ పెదగాజీ గ్రేడ్ 6 to 10. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలి, అది ఎంత టైం పడుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది నేను ఈ యొక్క వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పటివరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు ఉపయోగకరంగా చేసేందుకు నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓకే మిత్రులారా, ఈ యొక్క కోర్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఒకసారి కోర్స్ మీద టచ్ చేయాలి. కోర్స్ మీద టచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనము ఇక్కడ చూడండి, ఇది ఈ 3 డాట్స్ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోర్సు ఇండెక్స్ అని వస్తుంది. ఈ కోర్సు ఇండెక్స్లో మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మీరు గమనిస్తారు. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కూడా మీరు ఒకసారి ఇక్కడ ఉన్న యారో మార్క్ను కూడా మీరు ఒకసారి క్లిక్ చేస్తే అందులో ఉన్న డిస్క్రిప్షన్ మొత్తం ఈ టీపీడీ కోర్సు ఫీడ్బ్యాక్ ఫాము డెవలపింగ్ ఇంగ్లీష్ పెడగాకి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ మొత్తం మీకు వివరంగా ఒకసారి మీరు దీన్ని చదువుకోండి. అవసరమైతే ఈ కింద ఉన్న వీడియోని కూడా మీరు చూడవచ్చు అని వస్తుంది. ఫామ్లో మొదటగా మన యొక్క పేరు అనేది క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. అదేవిధంగా ప్లీజ్ సెలెక్ట్ యువర్ డిజిగ్నేషన్ దగ్గర మీరు హెడ్ టీచరా, హెడ్ మాస్టర్, జూనియర్ లెక్చరర్, లాంగ్వేజ్ పండిట, పోస్ట్ గ్రాడ్యుయేట్, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గేట్ ఏదైతే దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. మీ స్కూల్ యొక్క కాంప్లెక్స్ యూడైస్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా స్కూల్ కోడ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు హౌ రిలవెంట్ వద్ద కోర్సు లెర్నింగ్ నీడ్స్ సంబంధించి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటే రిలవెంట్ అని, అత్యధిక ఉపయోగకరంగా 4 అని ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ అసలు ఏం లేకపోతే 1, పర్లేదంటే 2, బాగుందంటే 3, చాలా బాగుందంటే 4, ఆ విధంగా ఇవ్వండి. ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది జాగ్రత్త. డిడ్ యూ లెర్న్ ఎనీ న్యూ నాలెడ్జ్ ఆర్ స్కిల్ ఫ్రమ్ దిస్ కోర్స్ అంటే ఈ కోర్సు వల్ల నువ్వు అదనంగా ఏమన్నా కొత్త విషయాలు నేర్చుకున్నావు అంటే ఎస్ అని ఇవ్వండి. హౌ వుడ్ యూ రేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యువర్ లెర్నింగ్ కమ్యూనిటీ కండక్టెడ్ ఇన్ లెర్నింగ్ జర్నీ, మీకు ఏమి ఎఫెక్ట్గా లేదా అంటే పీర్ లెర్నింగ్ కమ్యూనిటీ అంటే కాంప్లెక్స్లో జరిగేటప్పుడు మీతో పాటు ఈ కోర్స్ చేసినటువంటి మీ యొక్క ఉపాధ్యాయ మిత్రుల ద్వారా మీరు ఇంకా ఏమన్నా నేర్చుకున్నారా? సమ్వాట్ ఎఫెక్టివ్, కొంత ఎఫెక్టివ్, కొంత ప్రభావంగా, ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్, డిడ్ నాట్ అంటే ఒకవేళ కాంప్లెక్స్ అటెండ్ కాదు డిడ్ నాట్ పెట్టండి. వెరీ ఎఫెక్టివ్గా ఉందంటే వెరీ ఎఫెక్టివ్ పెట్టాలి. హౌ లైక్లీ యూ రికమెండ్ టు దిస్ కోర్స్ టు యువర్ కొలీగ్స్ అంటే 0 అంటే నేను ఎవరికి దీని గురించి రికమెండ్ చేయనంటే 0 పెట్టాలి. నేను కొద్దిమందికి రికమెండ్ చేస్తాను పర్లేదంటే 1, ఇట్లా ఈ విధంగా ఎక్కువ మందికి నేను రెఫర్ చేస్తాను అంటే 10 అనేది పెట్టి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టీపీటీ కోర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఈ విధంగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ అటెంప్టింగ్ దిస్ సర్వే. యువర్ రెస్పాన్స్ విల్ హెల్ప్ యూ అస్ ఇంప్రూవ్ అవర్ కోర్సెస్ ఇన్ ఫ్యూచర్. వీ విల్ నోటిఫై యూ వెన్ ద సర్టిఫికేట్స్ ఆర్ రెడీ టు డౌన్లోడ్ అని వస్తుంది. మనం ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఫీడ్బ్యాక్ ఫాము.